సేపటి నుంచి చాలా ఇబ్బందికరంగా మనం అంతా మాట్లాడిన మాటలకు ఆన్సర్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకు అవకాశం ఇద్దాం. మనం శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ మొదట కూడా నన్ను ఏం మాట్లాడలేదు సార్. మీరు మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుకుంటూ డైవర్ట్ చేశారు తప్పిస్తే. అందుకే కదా మీకు అవకాశం ఇచ్చాను. మీరు మాట్లాడండి, దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ అంట, ఇది పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్. తెలంగాణలో కూర్చొని సినిమా మత్తులో సినిమా మోజులో పవన్ కళ్యాణ్ అంటే పడవంటే పడకపోతే మూసు కూర్చో. ఆంధ్ర ప్రజలకు తెలిసి బాధ, ఓట్లేసిన ప్రజలకి డెవలప్మెంట్ అంట. మన్యంలో 7 నెలలైంది సార్, 7 నెలలు. శేఖర్ రెడ్డి గారు అది తీవ్ర అభ్యంతరకరం. ఒక కాలర్ ను కూడా మీరు వదలను అంటే తప్పది. దయచేసి మీరు ఒక కాలర్ ను కూడా వదలను, ఈ డిబేట్ చూస్తూ తన అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేసిన కాలర్ ను కూడా మేము వదలము అంటే చాలా తీవ్ర అభ్యంతరకరం. రైట్ 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 నాగేంద్ర గారు రైట్. మీరు ఎందుకో మరి రైట్ నాగేంద్ర గారు, సాహిబ్ గారు, మిత్రపక్షాలు ఇద్దరు కాస్త సైలెంట్ గా ఉంటే ప్రతిపక్షంతో మాట్లాడిద్దాం. దయచేసి ఒక్క నిమిషం అండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. చర్చను అర్థవంతంగా మనం చేద్దాం. దయచేసి ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, సాహిబ్ గారు సైలెంట్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు కాలర్ విషయంలో ఆ రకంగా మాట్లాడడం శేఖర్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. మీరు ప్రతి ఒక్కరి మీద మేము పడి అలా విమర్శలు చేస్తామంటే ఆ జనాల్లోకి చూస్తున్న ప్రేక్షకులకి ఒక వేరే రకమైన సంకేతం ఇస్తుంది. దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. బాగా తెలిసిన వ్యక్తి, సీనియర్ జర్నలిస్టు, భాష అనేది కరెక్ట్ గా ఉండాలనే వ్యక్తి. కానీ లఫ్ట్ ఏదైతే ఆ సాహెబ్ గారు మధ్యలో మాట్లాడే వాళ్ళందరూ లఫ్ట్ అని వెళ్ళాక మాట్లాడారు సార్. అప్పుడు ఆపి ఉంటే మీ గౌరవం బాగుండేది సార్. అప్పుడు మీరు ఆపలేదు సార్. సాహిబ్ గారు ఆగుతారు, గౌరవం ఉండేది సార్. రైట్. నిజంగా నాకు వినబడి ఉంటే నేను ఆపుతానండి. కొన్ని కారణాల వల్ల నాకు బహుశా నేను అది ఫాలో కాలేదు. నిజంగా అటువంటి వ్యాఖ్యలు సాహిబ్ గారు చేసి ఉంటే కనుక నిజంగా తీవ్ర అభ్యంతరకరం. అది బహుశా చిన్న ఆడియో ప్రాబ్లం వల్ల నాకు వినబడి ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ. రైట్ శేఖర్ రెడ్డి గారు, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. డిబేట్ కంక్లూడ్ చేసే టైం ఇది. దయచేసి నేను అడుగుతున్నాను, నేను ఎక్కడ క్రాస్ టాక్ చేయలేదు సార్. మీరు ఆగమన్నారు, నేను ఆగాను. సో వాళ్ళు లఫ్ట్ అన్నప్పుడు మీరు ఆపనుంటే మేము ఆనందపడేవాళ్ళం. నేను చెప్పా కదా ఇప్పుడే. తిట్టేటప్పుడు మీరు ఆపట్ల, మేము మాట్లాడంగానే అభ్యంతరకరమని వేస్తున్నారు. ఆలోచన చేయాలి ఒకసారి సార్. పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతున్నాం సార్, ఆయన ఏమి పైనుంచి దిగిరాలా? దేవాంశ సంభూతుడు ఏం కాదు, బాబా ఏం కాదు, ఆయనకేం ఎగ్జంప్షన్ లేదు, రాజకీయ నాయకుడే. అడుగుతాం ఖచ్చితంగా, ఏమయ్యా 14 ఆర్థిక సంఘం నిల్లు 1200 కోట్లు ఎట్టుపోయినాయి. ఎంజీఎన్ఆర్టీసీ బకాయిలు, వేతన బకాయిలు, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు 2900 కోట్లు ఎట్టుపోయినాయి. జల్ జీవన్ మిషన్ కింద 10,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు తెచ్చారు? అడుగుతాం సార్. రైట్, అడగండి ఖచ్చితంగా. ఆ డిబేట్ మనం తీసుకున్నప్పుడు, ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నిలదీయండి, అడగండి, దుమ్ము దులపండి. ఆ డిబేట్ వచ్చినప్పుడు దుమ్ము దులపండి. మనం భాష గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. రైట్. జూన్ నెలలో 5 రోజులు, జూలై నెలలో 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావయ్యా నువ్వు ఎక్కడ ఉప ముఖ్యమంత్రివి? రైట్. అలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయండి. ఆ విషయం ఎవరికి తెలియదు, మీరు పట్టుకున్నారు. అలాంటి రైజ్ చేయండి, తప్పలేదు. సార్ ఒక్క నిమిషం. సంతకాల సేకరణ, రెడ్డి కాంగ్రెస్ సార్. ఒకటి జనసేన పార్టీ వాళ్ళ నాయకుడు ఎట్టా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. వీళ్ళన్నా చదువుకుని రమ్మనండి. సబ్జెక్ట్ తెలియకపోతే ఇంట్లో కూర్చోవాలండి. వచ్చి అబద్ధాలు మాట్లాడతామంటే నిజాలు చూపించే బట్టలు ఇప్పేసుకుని కూర్చోబెడతాం. రెడ్డి కాంగ్రెస్ అనే పేరుందా? ఏ బల్ల చదువుకున్నావు నువ్వు? ఏ బల్ల చదువుకున్నావు అసలు? ఏ బల్ల చదువుకున్నావు? మొన్న రమ్మన్న పులివెందుల అభివృద్ధి గురించి వారమైంది. ఈ రోజు కూడా కడపలోనే ఉన్నా. మొన్నటి నుంచి రమ్మంటున్నా. ఇంకో 4 రోజులు కూడా ఏడే ఉంటా. రాయ పులివెందులకు మా అభివృద్ధి చూపిస్తాను. ఛాలెంజ్, తమ్ముంది, రొమ్ము విరిచావు. ఏమైపోయావయ్యా? ఎవరికి మీరు సవాల్ చేస్తుంది ఇప్పుడు? ఎవరు మీకు సవాల్ చేస్తుంది? ఎవరికి మీరు సవాల్ చేస్తుంది ఇప్పుడు? ఆయనకి, నాగేంద్ర గారికి. ఓకే. మీరు వేరే డిబేట్ లో పెట్టుకున్న గొడవను ఇక్కడ రైజ్ చేస్తున్నారు అన్నమాట. వేరే ఛానల్లో వేరే డిబేట్ లో పెట్టుకున్న గొడవను ఇక్కడ రైజ్ చేయడం అది కరెక్ట్ కాదు.
మీ సవాళ్ళు బయట చూసుకోండి, లేకపోతే అదే ఛానల్లో అదే డిబేట్ లో చూసుకోండి, ఇక్కడ కాదు. మీ ఛానలే సార్, మీ ఛానలే సార్, రైట్ రైట్ మీ ఛానల్లోనే సార్, బయట లేదు సార్. మీ ఛానల్ గురించే చెప్తున్నాను సార్. సార్ ఒకటి, ఆ రెడ్డి కాంగ్రెస్ అనేది, రెడ్డి కాంగ్రెస్ అనే కాంగ్రెస్ ఉందా అసలు? కాంగ్రెస్ ఆర్ దాని పేరు, ఒరిజినల్ కాంగ్రెస్ అది. ఇందిరాగాంధీని బయటికి వస్తే కాంగ్రెస్ సై అని పెట్టుకుంది ఆవిడ. రైట్, అవేం తెలియదు వీళ్ళకి. ఆడ కూర్చొని రెడ్డి కాంగ్రెస్ ఊడిగమంట సార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడయ్యా, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి విధేయంగా ఉన్నాడు. కానీ మీరు వేరే పార్టీ పెట్టుకొని ఇంకో పార్టీకి మీరేం చేస్తున్నారో మీకు తెలియాలి. మీకు ఏదైతే ఉందో ఆత్మాభిమానం లేదు, మాకేం లేవు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఎట్ట చెప్తే అట్టే వింటాం. రైట్, ఎవరు చుట్టూ తిరగమంటే ఏ జెండా వేయమంటే ఆ జెండా మోస్తాం అంటే. కానీ ఇంతకు ముందు ఒక కాలర్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఆయన అడిగింది ఏంటంటే, మీ పార్టీ వ్యవహారాన్ని చూసుకోవాలి కదా, మీరు అధపాతాళానికి మించిన పాతాళానికి పడిపోయారు, 11కు మాత్రమే పరిమితం అయ్యారు, మీ పార్టీ పరిస్థితి ముందు చూసుకోండి అని చెప్పి. మీ పార్టీ పరిస్థితి చూసుకోకుండా మీరు ప్రభుత్వ పాలసీల మీద విమర్శలు చేయండి, కానీ కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఉన్న సఖ్యతను గురించి, వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ గురించి మీరు రైజ్ చేయడానికి మీకు అర్హత ఏముంటుంది అంటే ఏం చెప్తారు? సార్ పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు సార్, 2 చోట్ల ఘోరంగా ఓడిపోయారు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయకుండా గమ్ముకున్నారా, ఓడిపోయాను కదా అని. పవన్